గైస్ ఈరోజైతే రెడీ అవుతూ మాట్లాడేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ అయితే వైటమిన్ సి సీరం అలా పెట్టేసుకొని మంచిగా స్కిన్‌లోకి అబ్జర్వ్ అయిపోయాక నెక్స్ట్ మాయిశ్చరైజర్ అసలే వింటర్ గదా! అసలు ఇంపార్టెంట్ థింగ్ అని మొన్నటిదాకా సన్ స్క్రీన్ అన్నారు అయిపోయింది. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మాయిశ్చరైజర్ అంటూ ఉండాలింకా. కానీ ఏ సీజన్ అయినా సరే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి మీ స్కిన్ కేర్‌లో. ఇప్పుడైతే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నా కాబట్టి. సో, సన్ స్క్రీన్ అబ్జర్వ్ అయిపోయాక ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. అండ్ చైన్ కూడా వేసేసుకొని ఫైనల్లీ హెయిర్ ఓపెన్ చేశాను. ఐ థింక్ ఆ ముందు రోజే హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల అనుకుంటా హెయిర్ చాలా షైనీగా, సాఫ్టీగా ఉంది. నాకు ఆడుకోవాలనిపిస్తది నా హెయిర్ చూస్తే. హెడ్ బాత్ చేసిన రోజునైతే ఒక హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతాను నాకు నేనే. జుట్టు పెరగాలంటే ఏం లేదండి. ఫస్ట్ మనం హెయిర్‌ని ఇష్టపడాలి. పాజిటివ్‌గా ఉండాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే వీక్లీ వన్స్ అయినా సరే హెయిర్ ప్యాక్ పెట్టాలి. అండ్ వీక్లీ వన్స్ ఆయిల్ పెట్టుకోవాలి అంతే. ఇక్కడైతే మంచిగా హెయిర్‌కి సీరం అప్లై చేసుకున్నాను. ఎప్పుడు ఇది నేను వాడే సీరమే. ఇది కూడా ఇండియా నుంచి తెచ్చుకున్నా నేనైతే. హెయిర్ ఊడిపోతుందని స్ట్రెస్ తీసేసుకుంటారు. నిజానికి ఆ స్ట్రెస్ వల్లే హెయిర్ ఊడిపోద్ది. అలాగే అన్‌హెల్తీ హెయిర్ ఎప్పుడైనా కూడా ఊడిపోతూనే ఉండిద్ది. ఊడిపోద్దని బాధపడిపోకూడదు. ఊడిపోతేనే నీకు ఆ ఫాలికల్ ఉంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయితది. ఇక నా హెయిర్ విషయానికొస్తే నా హెయిర్ అంటే చాలా ఇష్టం. అది ఊడిపోతున్నా కూడా ఇష్టం. ఊరికే అలా బాధపడుతుంటా గానీ తర్వాత లేదులే మళ్ళీ పెరుగుతది. ఎక్కడ పోతుందని వదిలేసి అనిపిస్తది. ఫైనల్లీ టైగర్ ఐ బ్రేస్లెట్ పెట్టేసుకున్నాను. అండ్ కరుంగలి మాల కూడా ఏసేసుకున్నాను. అంతే మరి ఈరోజు. ఇంతకి మీకెలా అనిపించిందో చెప్పేయండి. అంతే మరి. బాయ్.